దేవుని నామమునకు మహిమ కలుగునాక. మనం ఇవాళ మత్తయి 2వ అధ్యాయము 8వ వచనం నుంచి ధ్యానించుకుందాం. 8వ వచనం నుంచి మొత్తం 23 వచనాల దాకా హేరోదు అతని యొక్క క్రియలు ఏంటి అని కొంచెం మనం ధ్యానించుకుందాం. హేరోదు ఏం చెప్తాడు? మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. అయితే హేరోదు చెప్తాడు, నేను వచ్చి వాళ్ళని పూజిస్తాను, యేసు ప్రభువుని మీరు ప్రస్తుతానికైతే వెళ్ళి అతన్ని చూసిరండి అని అంటాడు. కానీ హేరోదు వెళ్ళకపోగా వర్తమానం రాలేదు ఇంకా నాకు అనేసి వాళ్ళ మీద కోపం అసహ్యం పెంచుకొని పిల్లల్ని చంపేయడం మొదలు పెడతాడనమాట. అంటే అతను వెళ్ళాలంటే వెళ్ళి చూడాల్సి ఉండాల్సింది కదా, ఈజీగా. అది ముగ్గురు జ్ఞానులు ఎక్కడి నుంచో వచ్చి ఎలాగో బెత్లెహేములో ఎక్కడున్నారు దేవుడు అని తెలుసుకొని వెళ్ళి పూజిస్తే, హేరోదు కూడా అన్నాడు నేను వచ్చి నీ తర్వాత వెళ్ళి పూజిస్తాను అన్నాడు, కానీ వెళ్ళలేదు. అంటే అతని మనసులో ఏదో వేరే ప్లాన్ ఉందన్నమాట. ఉత్తగా భయపడించడం అన్నమాట. ఏమని? ఆ ఇస్రాయేల్ దేశానికి యేసు ప్రభుని రానియకూడదు అన్న మెగా ప్లాన్లో ఊరికే భయపడిస్తాడు, మొదలేశాడు అనమాట. దానికి దూతలు తోడయ్యారు. అతని యొక్క ప్లాన్ సక్సెస్ అవడానికి దూతలు ఏం చేశాయి? తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గంన తమ దేశంలోకి తిరిగి వెళ్ళారు. చూసారా, హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు అని వాళ్ళకి చెప్పబడినది. ముగ్గురు జ్ఞానులు అలాగూ ఏమైంది, వెళ్ళిపోయారన్నమాట హేరోదుకి చెప్పకుండా. తర్వాత ఇంకొకసారి ప్రభు దూత స్వప్నమందు యేసేపుకు ప్రత్యక్షమే హేరోదు ఆ శిశువుని సంహరింపవలనని ఆయన వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పినంత వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పింది. మళ్ళీ దూత చూడు కోఆపరేట్ చేస్తుంది హేరోదు యొక్క ప్లాన్స్కి. అలాగూ నెగిటివ్గా చెప్పకూడదు, కానీ ఇలాగా అనలైజ్ చేస్తే అలాగూ నెగిటివ్గా కనిపిస్తూ ఉందన్నమాట. ఏమని? పారిపోయి నేను చెప్పినంత వరకు మళ్ళీ రావద్దు, శిశువుని తీసుకొని వెళ్ళిపోండి అని దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమే చెప్పిందనమాట. అలాగనే వాళ్ళు ఐగుప్తునికి వెళ్ళి ఐగుప్తులో నుండి అటువైపు 2 సంవత్సరములు వధించబడుతున్నారు మగ పిల్లలంటే, అటువైపు వెళ్ళకుండా. అయితే 19వ అధ్యాయంలో వచనంలో హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యేసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళుము, శిశువు ప్రాణం తీయజూచుచున్న వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతను లేచి శిశువుని తీసుకొని ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చాను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశంలో ఏల్చున్నాడని విని అక్కడికి వెళ్ళి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవాడు గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. దగ్గర చూసారా, మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి అయితే రానివ్వలేదు యేసు ప్రభువుని. పుట్టినప్పటి నుంచి అతన్ని ఐగుప్తు దేశంలోకు, గలిలయ దేశంలోకు, నజరేత్ దేశంలోకు పారిపోతూ ఉన్నారనమాట. అలాగూ మళ్ళీ గలిలయ ప్రాంతానికి వెళ్ళి నజరేత్ అని ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండాలి. అయితే ఎందుకు ఇలా జరిగింది? అసలైతే వాళ్ళు చక్కగా ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళిపోయి హేరోదు చనిపోయాడు కాబట్టి అతని కొడుకు కూడా మంచోడు కాకపోయినా ఉండాల్సి. మోషే అంతటా ఆయన్ని చక్కగా ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాణి దగ్గర పెంచబడి ఉన్నాడు తెలివిగా. అట్లాంటిది యేసు ప్రభు చక్కగా పోయి ఇజ్రాయెల్ దేశంలో హేరోదు రూల్ చేస్తున్నా కూడా, లేకపోతే వాళ్ళ కొడుకు రూల్ చేస్తున్నా కూడా చక్కగా వెళ్ళి అక్కడ పెరిగి ఉండవచ్చును. కానీ అది హేరోదు తెలివిగా భయపడిచ్చు ఉన్నాడు, అంతగా భయపడిచ్చు అనమాట. అయితే యేసు ప్రభు వారు కూడా
ప్రవచనము నెరవేరు విధముగా ఏమని నజరేయుడను ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగిందన్నమాట. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగింది. అది ప్రవక్తల యొక్క ప్రవచనం నెరవేర్చబడ్డానికి అతను ఇశ్రాయేల్ దేశంలోకి పోకుండా వాళ్ళు పారిపోయి ఐగుప్తు దేశంలోకి గలీల దేశంకు అలాగూ వేరు దేశంలో పారిపోయేట్టు అక్కడ నజరేత్ అనే గ్రామంలో వాళ్ళు కాపురం ఉండుటకు క్రియ చేయబడింది. ప్రవచనము నెరవేరబడుట. అలాగూ యేసుక్రీస్తు అంతటి వాడే ప్రవచనాలు నెరవేర్చబడ్డానికి అటు ఇటు ఇటు అటు అటు తిరుగులాడుచుండగా మన యొక్క జీవితంలో కూడా అనేక మార్లు కయోస్ అండ్ కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. ఏంటబ్బా అనుకుంటాం, కానీ అవి కొందరు ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేరుటకు అలాగూ కయోస్ అండ్ కన్ఫ్యూజన్స్, ఎస్కేపిజమ్స్ అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొంతమంది పారిపోతూ ఉంటారు. ఇంటికి వెళ్తే నరకం లాగుంది, ఇంటికి వెళ్ళను నేను అని అలాగూ దూరదేశాలకి అలా పారిపోయే జనాలను కూడా మనం చూస్తూనే ఉంటాం మన దైనందిన జీవితాల్లో. అట్లాంటి వాళ్ళ గురించి ఏమని రాయబడింది? ప్రవచనము నెరవేరునట్లు ఇలాగూ జరిగెను అని మనము తెలుసుకోవాలన్నమాట. ఇలాగ మనము హేరోదు అతని యొక్క ప్లాన్స్ నెరవేరటకు ఎలాగూ యేసుప్రభు కోఆపరేట్ చేయబడి ఉన్నారో, అక్కడిక్కడ ఇశ్రాయేల్ దేశం కాకుండా వేరే దేశాలకు పారిపోయి అక్కడ కాపురం ఉండడానికి ప్రవచనం నెరవేర్చబడ్డానికి ఎలాగూ క్రియ చేయబడి ఉన్నదో మనం తెలుసుకుంటకు దేవుడు ఇచ్చిన చక్కని తరుణం కొరకు మనం దేవునికి మహిమ చెల్లించుకుందాం.